టాలీవుడ్లో సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. 30% వేతనాలు పెంచాలని, వాటిని ఏ రోజుకా రోజు చెల్లించాలని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా పరిశ్రమ నష్టాల్లో ఉందని, ఇతర రాష్ట్రాల కంటే అధిక వేతనాలు ఇస్తున్నామని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. దాంతో నిన్న సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు కొలిక్కి రాలేదు. ఇవాళ మరోసారి ఫిల్మ్ ఛాంబర్లో భేటీ కానున్నారు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని లేబర్ కమిషనర్ గంగాధర్ను కలవనున్నారు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. మరోవైపు 30% వేతనాలు చెల్లిస్తామని ఫెడరేషన్కు చెప్పడంతో 7 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ భద్రకాళి, దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రంతో పాటు మరో 4 చిన్న సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఛాంబర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూనియన్లతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణుల్ని, కార్మికులను పనిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. గిల్డ్ నిర్మాతలు కూడా సాంకేతిక నిపుణుల్ని, కార్మికులను పనిలోకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఫెడరేషన్ సభ్యులకు సంఘీభావం తెలిపింది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్. ఇవాళ జరిగే చర్చల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి సినీ వర్గాలు.